Sir, 1 minute. Thank you, sir. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యాన్యువల్ రౌండప్ యాన్యువల్ ప్రెస్ మీట్లో ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్ తరఫు నుంచి మీడియా సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి నేను వెల్కమ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 18 months నుంచి మన సిటీలో, స్టేట్లో, ఎంటైర్ కంట్రీలో, వరల్డ్లో ఈ కరోనా వ్యాధి ఒక పెద్ద ఛాలెంజ్ లాగే వచ్చింది. ఇదిలో నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ బట్ లాట్ ఆఫ్ మీడియా brothers also have suffered. మన హైదరాబాద్ సిటీ పోలీస్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 58 డెత్స్ జరిగింది. అండ్ we always consider media as our partner in everything. And in this sacrifice also media is a partner. Swami Manoj, Swami Andhra Prabha, Manoj from TV5, Chandu from 10 TV, TNR senior journalist, we lost them. I request all of us to kindly stand and pay respect for 30 seconds for all the departed soul of police officers and media sisters and brothers. Thank you. Friends, నా colleague officers already మీ సమక్షంలో ఈ ప్లేస్ గురించి, ఈ ప్లేస్కి ఇంపార్టెన్స్ గురించి బ్రీఫ్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్ సిటీకి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంది, ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ అంటే ఒక కల్చరల్ ఐడెంటిటీ, కాస్మోపాలిటన్ కల్చర్, ఒక సొసైటీ విచ్ హ్యాస్ మోర్ దాన్ 800 years ఆఫ్ ప్రాస్పెరస్ హిస్టరీ. తర్వాత మన కొన్ని సింబాలిక్ ఐకన్స్ ఉన్నాయి. ఈ సింబాలిక్ ఐకన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, రెసిడెన్సీ, ఆల్ ద ప్యాలెసెస్ ఆఫ్ నిజాం అండ్ ఇది లేటెస్ట్ బుద్ధా స్టాచ్యూ. నా ఎందుకు బుద్ధా స్టాచ్యూ, ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేశాము, ఇది అన్ని లాస్ట్ 1 month బ్యాక్ సీనియర్ ఆఫీసర్స్, మై కలీగ్ ఆఫీసర్స్ తోటి చాలా డిస్కషన్ జరిగింది. ఎక్కడ పెట్టాలి, 8-9 ప్లేసెస్ గురించి డిస్కషన్ జరిగింది. తర్వాత మన ఆఫీసర్స్కి కన్సెన్సస్ ద్వారా ఈ ప్లేస్కి ఫైనల్ సెలెక్షన్ జరిగింది. సో వై బుద్ధా స్టాచ్యూ, వై దిస్ హుసైన్ సాగర్, ఎందుకు? రమేష్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది హైట్ ఉంది, వరల్డ్కి ఓన్లీ మోనోలిత్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ఫీచర్స్.
బట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం ఉంది? ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. మోడర్న్ సొసైటీలో గౌతమ్ బుద్ధ గారికి ఏం ఇంపాక్ట్ ఉంది ప్రస్తుతం? గౌతమ్ బుద్ధ అంటే ఏమిటి ప్రస్తుతం? ఒక మోడర్న్ జనరేషన్, ఒక అప్కమింగ్ యంగ్ బాయ్ అండ్ గర్ల్ కి మైండ్ లో గౌతమ్ బుద్ధకి ఏం ఇంప్రెషన్ ఉంది? ఫస్ట్ ఈజ్ దట్ పీస్. పీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ ఎర్త్. అండ్ పీస్ అంటే absence of crime and absence of law and order. సో పోలీస్ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ లింక్ ఉంది ఇది పీస్ కి. ఇదే విధంగా గౌతమ్ బుద్ధ్ గారు ఫస్ట్ ఫిలాసఫర్ ఆన్ ఎర్త్. ఒక విశ్లేషణ, ఒక అనాలిసిస్ పైన ఇంఫెసిస్ ఎక్కువ ఇచ్చారు. జనరల్ గా మోస్ట్లీ రిలీజన్స్ లో ఫేత్ కి ఎక్కువ ఇంఫెసిస్ ఇస్తున్నారు. సో మీరు ఎట్లా ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ప్రతి సిచ్యువేషన్ కి కూడా అనాలిసిస్ చేయాలి. ఇది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నథింగ్ బట్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ అవైలబుల్ ఎవిడెన్సెస్. తర్వాత ఇది ఒక రాక్ ఉంది, జిబ్రాల్టర్ రాక్ పైన స్టాచ్యూ ఉంది. సో ఈ జిబ్రాల్టర్ రాక్ అంటే ఏమిటి? ఇది కూడా ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. జిబ్రాల్టర్ రాక్ అంటే ఏ పరిస్థితిలో సాలిడ్ రాక్ ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. అండ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ, స్టెబిలిటీ. సో ఈ సందర్భంలో అపార్ట్ ఫ్రమ్ దాట్ కల్చరల్ హెరిటేజ్, కులీ కుతుబ్ షా గారు టైం నుంచి ఇది లేక్ ఉంది. ఇది లేక్కి చాలా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. బుద్ధకి ఇంకా ఒక కంపాషన్, ఒక ఫీలింగ్ ఆఫ్ కంపాషన్ ఫర్ అదర్స్, కంపోజర్. ఏ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో వీ షుడ్ నాట్ లూజ్ అవర్ కంపోజర్. ఇది కూడా వీ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్ ఫ్రమ్ గౌతమ్ బుద్ధ గారు. నౌ 2021 యాన్యువల్ రౌండప్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియాలో మీరు చూస్తే హౌ ఇట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ వైడ్. వరల్డ్లో ఏమవుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ గారు వచ్చారు, జో బైడెన్ గారు వచ్చారు. బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ? 3-4 ఎగ్జాంపుల్ ఇస్తున్నాము మీ అందరికీ. లాస్ట్ ఇయర్ అంటే దిస్ ఇయర్ జనవరిలో ఫస్ట్ టెర్రర్ అఫెన్స్ హ్యాపెండ్ ఇన్ పాకిస్తాన్. క్వెటాలో 11 మైనర్స్ కి థ్రోట్ స్లిట్ చేశారు by Islamic State. That was the first terror activity of 2021. ఇదే విధంగా బంగ్లాదేశ్లో ఒక సూసైడ్ బాంబ్లో 32 పీపుల్ డైడ్. మొజాంబిక్లో 108 పీపుల్ వర్ కిల్డ్ బై ఇస్లామిక్ స్టేట్, IS టెర్రరిస్ట్. ఇండోనేషియాలో ఒక సూసైడ్ బాంబ్లో 22 పీపుల్ డైడ్. ఒక కార్ బాంబ్ బ్లాస్టింగ్ లో క్వెటా, పాకిస్తాన్ లో కూడా 7 పీపుల్ డైడ్. నేను ఐఎమ్ నాట్ టచింగ్ ఆఫ్ఘనిస్తాన్, బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగింది అందరికీ తెలుసు. సో ఈ నేబరింగ్ ఏరియాలో ఎంత టెర్రర్ అఫెన్సెస్ జరుగుతుంది. బట్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్ అండ్ అవర్ సిటీ, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై ది పబ్లిక్ అవేర్నెస్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ in the last few years. This is the most important thing for any country to develop. Last 2 years lo almost corona gurinchi pedda discussion jarugutundi. ఈ కరోనా టైంలో కూడా నిన్న మన ప్రియతం ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు ఎల్బీ స్టేడియంలో కూడా ఈ మ్యాటర్కి మెన్షన్ చేశారు. ఈ కరోనా టైంలో కూడా మన సిటీ అండ్ స్టేట్కి జీడిపి కంట్రీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఉంది, 10% పైన. 10% పైన జీడిపి, ఇట్ రిఫ్లెక్ట్స్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ పర్ఫెక్ట్ క్రైమ్ కంట్రోల్. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ రాదు ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఫియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. 10% పైన జీడిపి గ్రోత్ రేట్ ఈ ఛాలెంజింగ్ టైంలో, కరోనా పీరియడ్ టైంలో చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్
achievement of the partnership of community, police and all the department. Tarvata, before I start further, nenu Raja Venkat Reddy gariki request chestunnanu. What is the first video? Detection of important cases గురించి ఒక చిన్న వీడియో ఉంది, ముందు చూడండి అందరూ. ప్లీజ్ స్టార్ట్. ట్వంటీ 21 క్రైమ్ అనాలిసిస్ తర్వాత 2022 ఇయర్కి న్యూ ఇయర్కి ఒక న్యూ బిగినింగ్, న్యూ ఎంథూజియాజం, కమ్యూనిటీ తోటి ఒక బెటర్ పార్ట్నర్షిప్, ఈ మూడు పిల్లర్స్ పైన మన యాక్షన్ ప్లాన్ ఫర్ 2022 కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. మన 2022 ఇయర్లో హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కమ్యూనిటీ నీడ్స్కి డీటెయిల్డ్ అనాలిసిస్, ఇది మన టాప్ ప్రయారిటీ ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఏసీపీ కింద డివిజనల్ లెవెల్లో, డీసీపీ కింద జోనల్ లెవెల్లో కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ చేసి ఏమేమి స్పెషల్ రిక్వైర్మెంట్, నీడ్స్ ఏమున్నాయి, దట్ విల్ బి అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఫర్ 2022. ఇదిలో ప్రొఫెషనల్ help of some institution also we will take place. And community need తర్వాత ఒక ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్, అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్కి ఎట్లా ట్రైన్ చేయాలి ఒక స్పెసిఫిక్ నీడ్లో. బంజారా హిల్ పోలీస్ స్టేషన్ కమ్యూనిటీకి నీడ్ కొంచెం డిఫరెంట్ ఉంది. చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్కి సిటిజన్స్కి నీడ్ కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇదే విధంగా మన కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్కి కూడా మైండ్లో ఒక అవేర్నెస్ ఉండాలి, అండ్ వీ విల్ బీ హ్యావింగ్ ఎ ట్రైనింగ్ ఫర్ దాట్. ఇదే విధంగా అన్ని వర్టికల్స్, ట్రాఫిక్, క్రైమ్ బ్రాంచ్, షీ టీమ్స్, భరోసా, all they will all have this exercise. తర్వాత మన సిటీ పోలీస్లో లాస్ట్ 2 ఇయర్స్లో చాలామంది న్యూ ఆఫీసర్స్, విమెన్ ఆఫీసర్స్, మెన్ ఆఫీసర్స్ వచ్చారు, అండ్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 2022లో కూడా 1 బ్యాచ్ ఆఫ్ రిక్రూట్మెంట్ విల్ టేక్ ప్లేస్. సో ఒక మెంటర్షిప్ అంటే ఏమిటి? సీనియర్ ఆఫీసర్స్ ద్వారా, సీనియర్ ఆఫీసర్స్ కెన్ బి ఈవెన్ హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో. మెంటర్షిప్, ప్రతి ఆఫీసర్కి చేతిలో గ్రూప్ ఆఫ్ 20-25 ఆఫీసర్స్, they will be there and they have to mentor in everything. Community behavior, professional skill, physical fitness and other things. So a batch of 20-25 under one senior officer, mentorship will be there so that they are andarki okte level lo ravali. 2022లో ఇండివిజువల్ ఎక్సలెన్స్ కి కంపారిజన్ లో గ్రూప్ ఎక్సలెన్స్ విల్ గెట్ మోర్ ప్రయారిటీ. తర్వాత ఇవన్నీకి బ్యాక్గ్రౌండ్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ఒక ఫౌండేషన్, ఒక పిల్లర్ విల్ బి ఈ లెర్నింగ్. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఈ మాడ్యూల్, ఈ లెర్నింగ్. ప్రతి పోలీస్ స్టేషన్లో మాడ్యూల్స్ విల్ బి క్రియేటెడ్, ప్రతి వర్టికల్స్లో మాడ్యూల్స్ విల్ బి క్రియేటెడ్, and all specialized branches they will develop modules, whether it is crime against women, Bharosa, CCS, city security wing, law and order team, city armed reserve team, all will be doing that. So this is for the 2020. మన సిటిజన్ అండ్ పోలీస్ పార్ట్నర్షిప్లో ప్రాక్సిమిటీ ఎట్లా రావాలి, క్లోజ్నెస్ ఎట్లా రావాలి, ఇదికి వాట్ ఈస్ ద టెస్ట్, వాట్ ఈస్ ది ఎయిమ్? 2022లో అంటే బై ది ఎండ్ ఆఫ్ 2022 మన టార్గెట్ దట్ కమ్యూనిటీ షుడ్ ఫీల్ దట్ పోలీస్ ఈజ్ a better father than many fathers. Police officer should be a better brother than most of the brothers.
If there is a lady officer, then she should be more affectionate sister than many of the sisters. If we have to take care of the elder people in the society, then police officer should be a better son than many of the son. Idi oka challenging task undi, but we have set our goal and we will definitely achieve it. Friends, mana city police 16,000 officers ki oka collective unit undi, strength. And unit lo, it is represented by all my senior colleagues here. And whatever 1%, 5%, 10% good work we do, it is all only because all my colleague officers, they have given their best in all the challenging time. And మీ సమక్షంలో నేను అందరు సీనియర్ ఆఫీసర్స్కి మై పర్సనల్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. They all have given lot of hard work in challenging time, not a very perfect time. And to start with, Additional Commissioner of Police, Crime Branch, Shikha Goyal, who has led not just Crime Branch, but most of the time has also taken responsibility of other branches on her shoulder. Additional Commissioner of Police, D.S. Chauhan Garu, who is in charge of law and order, but also on many occasions have taken on his shoulder City Armed Reserve, traffic and so many other things. Any bandobast, any coordination, everything right from the time of analysis, briefing, deployment, supervision and post-event analysis, everything has been done. Vikram Singh Maan, who has come recently with tremendous experience, but in the short time has brought really lot of liveliness in City Armed Reserve and all the things. Vijay Kumar Garu, who has joined the traffic branch, which is one of the most challenging assignment, but in the short time, the enforcement and other things, there is lot of improvement. Similarly, Joint Commissioner Avinash Mohanty Garu, some of the cases which he has solved has national and international ramification. Mana Joint CP Garu, all the zones, A.R. Srinivas Garu, Ramesh Reddy Garu, Vishwa Prasad Garu, Gajrao Bhupal Garu, Kalmeshwar Garu, Traffic Chauhan Garu, Karunakar Garu, Task Force Radha Kishan Garu, Chakravarti Garu, Special Branch Mutyam Reddy Garu, Govardhan Reddy Garu, mana backbone of the IT cell, ACP Raja Venkat Reddy Garu and his team, Chintamneni Srinivas, all the officers, they have done an excellent work. I may have missed some of the names, it is not intentional, but it is only because of the collective strength of all these great officers that we are able to perform in the last few years. Mana National Crime Scenario lo, National Crime Record Bureau, idi oka repository of data undi anni, tarvata konni private sites kuda unnai internet lo. Some example nenu cheptunnamu, oka crime analysis ki oka method undi, crime per 1 lakh population etla undi. Because peda city lo population will be more. So oka big city cannot be compared with a small city. Oka international index undi, that 1 lakh of population lo enta undi crime. So oka మీ సమక్షంలో comparative city analysis పెడుతున్నాము ఇండియాకి per 1 lakh population. Highest crime in India per 1 lakh population is in Kochi. 1159 crime undi Kochi lo. Number 2 is Indore, 799 per 1 lakh population. Number 3 is Gwalior, 740. Ide vidhanga, Hyderabad is in bottom rank 49. It is below all big cities of India.
Now, murder గురించి కూడా ఇండివిజువల్ అనాలిసిస్ డీటెయిల్లో వి విల్ గో, బట్ ఒక కంపారిటివ్ ఇంటర్సిటీ చెప్తున్నాము. పర్ ల్యాక్ పాపులేషన్ మర్డర్లో కూడా ద టాప్ సిటీస్ ఆర్ మేరఠ్, ఫరీదాబాద్, పట్నా, రాంచీ, గ్వాలియర్, ఢిల్లీ అండ్ అదర్ సిటీస్. ఈ క్రైటీరియాలో కూడా హైదరాబాద్ కింద నుంచి నంబర్ 3 ప్లేస్లో లొకేషన్ ఉంది. ఇదే విధంగా అటెంప్ట్ టు మర్డర్లో కూడా టాప్ సిటీస్ ఆర్ అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ. హైదరాబాద్ బాటమ్ నుంచి 4th పొజిషన్లో ఉంది. సో దిస్ ఈజ్ కంపారిటివ్ అబౌట్ ఆల్ ద ఇంటర్ సిటీ అనాలిసిస్. నౌ 2021 క్రైమ్ డిస్కషన్ గురించి మీ అందరికీ తెలుసు. 2020 వాజ్ ఏ కోవిడ్ ఇయర్. కోవిడ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 7 to 8 months it was partial or complete lockdown. Business establishment closed, school colleges closed, public transport closed, all office movement closed. So 2020 ki comparison ki it serves no purpose. So ee mottam analysis last reference year 2019 తోటి నేను కంపారిజన్ చేసి మీ సమక్షంలో ప్రెజెంట్ చేస్తున్నాము. ఇదిలో టోటల్ క్రైమ్, ఓవరాల్ క్రైమ్ ఇంక్లూడింగ్ ఇండియన్ పీనల్ కోడ్, స్పెషల్ అండ్ లోకల్ లాస్ 21% రిడక్షన్ ఉంది క్రైమ్లో. 2019లో ఇట్ వాస్ 25,187, 2021లో till 15th December 20,012. IPC కేసెస్లో మోర్ ఆర్ లెస్ సేమ్, 17,187 2019లో, 2021లో 17,236. మోర్ ఆర్ లెస్ ఇట్ హెస్ రిమైన్ సేమ్. బాడీలీ ఆఫెన్సెస్లో 4% की रिडक्शन జరిగింది. ఫ్రమ్ 2126 it has come down to 2040. Grave bodily offences and non-grave bodily offences put together, there is a rise of 3%. Property crime low reduction of 10%. 2019 low 2694, this year 2417. So 10% की reduction undi. Grave property crime low 16% की reduction undi. 2019 low 214, 2021 low 179. Non-grave property crime low 10% की reduction undi. 2019 2480, 2021 2238. Crime against women 2% की reduction undi. 2019 low 2354, 2021 low 2393. POSCO cases low there is an increase of 5%. 2019 low it was 339, now it has gone to 357 POSCO case. Bodily offences low 1% की reduction జరిగింది from 84, 1% की increase పెరిగింది 84 to 85. Culpable homicide low 47% की reduction ఉంది. 17 నుంచి it has come down to 9. Attempt to murder low 11% की reduction ఉంది. 197 it has come down to 175. Grievous hurt and simple hurt కలిసి about 25% की reduction ఉంది. Kidnapping case లో 40% की reduction ఉంది. Rioting case, rioting అంటే clash among two groups, 74% की reduction ఉంది. Cheating cases లో 8% की reduction ఉంది. Murder case పెరిగింది, murder for gain పెరిగింది. From 3 it has gone to 7. Dacoity case లో కూడా reduction జరిగింది 15% की. Robbery and house break కలిసి కూడా 28% की reduction ఉంది. Chain snatching లో 8% की reduction ఉంది. Pseudo police gang లో కూడా 29% की reduction ఉంది. Attention diversion cases లో 3% की increase జరిగింది, ఇది పెరిగింది.
ఆటోమొబైల్ థెఫ్ట్ కూడా పెరిగింది, 16% పెరిగింది. ఆటోమొబైల్ థెఫ్ట్ 861 నుంచి 996. హౌస్ థెఫ్ట్ 24%కి రిడక్షన్ జరిగింది. బట్ సర్వెంట్ ద్వారా థెఫ్ట్ ఇది పెరిగింది, 3% పెరిగింది సర్వెంట్ థెఫ్ట్. క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో డౌరీ మర్డర్, డౌరీ రిలేటెడ్ థింగ్ 67%కి రిడక్షన్ ఉంది. డౌరీ డెత్లో కూడా 32%కి రిడక్షన్ ఉంది. బట్ ఈ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ, డిస్టెంట్ ఫ్యామిలీలో, లవ్ అఫేర్లో ఇది రేప్ కేసుకి నంబర్ పెరిగింది. బట్ 95% ఆఫ్ దిస్ రేప్ కేస్ ఆర్ among known people out of love, promise to marry and then not marrying. A stranger dwara rape case only 3 cases are reported. Kidnapping lo kuda 5% ki reduction undi. Outraging of women's modesty 3% ki reduction undi. Harassment case lo 1% ki increase jarigindi, perigindi. Detection of property lo total cases 2417. ఇదిలో మన తరఫు నుంచి డిటెక్షన్ 1539. అంటే యాజ్ ఆన్ నౌ 63% ప్రాపర్టీ ఆఫెన్సెస్కి డిటెక్షన్ జరిగింది. గ్రేవ్ కేసెస్లో 73%కి డిటెక్షన్ జరిగింది. అండ్ రికవరీ ఈజ్ రఫ్లీ అబౌట్ 58%. నౌ కన్విక్షన్, మన 2021లో we are maintaining a conviction rate of 81%. Last 3 years low, 2019 low it was 41, 20 low 73, and right now 81. And I will give this credit to all my senior officers who are constantly supervising this, all the DCPs led by additional CP crime. Now conviction gurunchi, total life imprisonment 10 persons ki ochindi, 30 years imprisonment 1 person ki ochindi, 25 years imprisonment 1, 20 years imprisonment 9, 13 years imprisonment 1, 12 years imprisonment 1, 10 years imprisonment 10, and ide vidhanga 1 year and above conviction total is more than 600. Now, మన ప్రియతం ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు రివ్యూ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ గురించి స్పెషల్ డ్రైవ్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ సందర్భంలో ఇప్పటివరకు 600 పైన పర్సన్స్కి అరెస్ట్ జరిగింది. And idilo PD Act and other things also have been booked. Operation Muskan lo record 910 children ki rescue jargindi mana city lo, which is highest in the last 5 years. Crime prevention lo city police taraf nunchi PD Act ki chala important role undi. Ippadvarki 210 రిపీట్ అఫెండర్స్ పైన పీడీ యాక్ట్కి ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. ఇదిలో క్లాసిఫికేషన్ ప్రాపర్టీ అఫెండర్స్ 39, స్నాచర్స్ 6, బగ్లర్స్ 18, రౌడీ షీటర్స్ 50, డకాయిట్స్ 10, డ్రగ్ అఫెండర్ 62, వైట్ కాలర్ అఫెండర్ 13. So this is the summary. Now I will request Ramesh Reddy to kindly carry the proceeding, including the videos which we have to show also. Ramesh, please carry on.